ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యలో ఇక్కడికి రాలేదు. నేను కొన్ని కారణాల వల్ల కొంతమందికి తెలుసు, నేను కొంతమంది కొత్త వాళ్ళకి తెలియదు నా కుటుంబం గురించి. అయితే నా బిడ్డ ప్రెగ్నెంట్తో ఉండగా అన్నిళ్ళకి ఇచ్చుట్లా మనసు ఎంతగానో బాధపడి ఒక బాబు మళ్ళా ప్రెగ్నెంట్ ఉండగా ఊరేసుకున్నాను, చనిపోయింది. 2 సంవత్సరాలు అవుతుంది. ఏంటి ప్రభు ఈ బాధ? నాకు ఒక్క బిడ్డ అయితే అలా జరిగింది. నా బిడ్డ నాకు తిరిగి నువ్వు ఇచ్చేయాలి అని నేను ఎంతగానో బాగా ఏడ్చిన. నీకు అంతకు రెట్టింపు నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసిండు, మాట్లాడిండు, ఎంతగానో ఓదార్చిండు. సరే నేను దేవుడి వైపు చూసి నేను ఎంతో ధైర్యం తెచ్చుకొని అసలు నేను ఈ ప్లేస్లో ఉండేది కాదు. నాది చూస్తే నా పరిస్థితి అలాంటిది. అయినా నేను నిలబడి ఉన్నా అంటే దేవుని గురించి. అయితే ఇప్పుడు కొడుకుకు పెళ్ళయింది, దేవుడు నమ్ముకున్న అమ్మాయి, 2 జాబ్ చేసుకుంటుంది. పెళ్ళైనాక దేవుడిచ్చిన మాట ప్రకారం 6 నెలల కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు 7వ నెల వచ్చింది. ఆమెకు మంచి ఆరోగ్యంగా ఉంది. కోడలు కూడా నేను ఒక 2 వారాలకే పేరు పెట్టుకున్నా. ఇలా ఖచ్చితంగా మనవరాలే పుడుతుంది. నేను ఇవ్వాల్సిక అని పేరు పెట్టుకున్నా. మనవని పేరు కూడా నా బిడ్డ కడుపులు ఉన్నప్పుడు 2 వారాలకే ఇవ్వాల్సి అని పేరు పెట్టుకుంది. ఆ బాబు ఆరోగ్యంగా ఉన్నాడు, తీసుకుని వచ్చాను. ఇప్పుడు బాగున్నాడు. ఇప్పుడు మా పుట్టబోయే బిడ్డ అయినా మనవరాలైనా ఇక అంతే. ఇక దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిందని నమ్ముతున్నాను. నేను సాక్ష్యం చెప్పుకొని ఇవ్వాల్సి అని పేరు పెట్టుకున్నాను. ఇదే ఇక నాకు సాక్ష్యం చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఇక దేవుడు అన్నిట్లల్లా ఇక మీదటైనా ఏ కీడు